మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ గురించి తెలుసుకుందాం. హెల్తీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. మనకు అన్నిటికంటే ఆరోగ్యం, అలాగే మనం ఎలా జీవిస్తున్నాం అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక అల్టిమేట్ గోల్. మన ఆరోగ్యం అనేది ఒకదానితో రాదు, ఎన్నో బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఫర్ సపోజ్ ఎన్విరాన్మెంట్, మన సరౌండింగ్స్ యొక్క వాతావరణం కూడా మన హెల్త్కి చాలా ముఖ్యం. Healthy and quality of life is the ultimate goal, be it ours or ours vehicle. మనకు మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మన వెహికల్స్కి కూడా అంతే ఇంపార్టెంట్. టు కీప్ ద వెహికల్ అట్ ఇట్స్ బెస్ట్, ఇంజన్ హెల్త్ ఈజ్ ద కీ. ఒక వెహికల్ బాగా నడవాలంటే వాటి యొక్క ఇంజన్ హెల్త్ కీ పాయింట్, అంటే క్రూషియల్ అని చెప్పచ్చు. మన బాడీలో ముఖ్యంగా హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే వెహికల్స్కి కూడా ఇంజన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానిని హెల్తీగా ఉంచాలి. ఇంజన్ సరిగ్గా వర్క్ అవ్వకుంటే మన వెహికల్స్ కూడా ఆగిపోతాయి. వై ఇంజన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్? వెహికల్ని ఉత్తమంగా పనిచేసేట్టు చేస్తుంది. వెహికల్ ఇంజన్ ఆరోగ్యంగా అలాగే పనితీరు బాగుండేలా చూడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ కాలం పనిచేసేందుకు, అలాగే ఎలాంటి బ్రేక్ డౌన్స్ వచ్చినా ఎక్కువ సఫర్ అవ్వకుండా ఇంజన్ బాగుండటానికి ఇంపార్టెంట్. లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడానికి, రెస్పాన్సివ్నెస్ అలాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీతో వర్క్ చేయడానికి ఇంజన్ ఆరోగ్యం ముఖ్యమైనది. సాధారణంగా ఇంజన్ నిర్వహణ కార్ విలువను చెక్కు చెదరకుండా చేస్తుంది. వెహికల్ హెల్త్, ఇంజన్ హెల్త్ అలాగే అవర్ హెల్త్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. వెహికల్ హెల్త్ బాగుంటే గ్యాసెస్ తక్కువ రిలీజ్ చేస్తుంది, అప్పుడు వాతావరణం కూడా బాగుంటుంది. వాతావరణం బాగుంటే అది మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇండియాలో ఒక కార్ 4600 kgs కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీ ఇయర్ ఎమిట్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోవటానికి నియర్లీ 220 ఫుల్లీ గ్రోన్ ట్రీస్ కావాలి. ఇన్ని ట్రీస్ మన ఎన్విరాన్మెంట్లో అస్సలు లేవు. అండ్ ప్రెజెంట్ చూస్తే పర్ హౌస్ మినిమం 2 వెహికల్స్ అన్నా ఉంటున్నాయి. దీనివల్ల మన సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ పాడవుతుంది, అలాగే పొల్యూట్ కూడా అవుతుంది. ఇందువల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ వల్ల ప్రతి ఇయర్ 8 మందిలో ఒకరు లంగ్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. ఇండియాలో ఎన్నో పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి. దీని గురించి మనం ఆలోచించాలి. ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది, మనం అలా జరగటానికి ఎంతవరకు కారణమవుతున్నామని, ఈ పొల్యూషన్ని క్రియేట్ చేయడంలో ఎంతవరకు రోల్ ఉందని ఆలోచించాలి. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. వెహికల్స్ యొక్క ఇంజన్ని మోర్ ఎఫిషియెంట్ చేయటానికి, అలాగే ఎన్విరాన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తూ వెస్టీజ్ ఒక బెస్ట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్ ప్లాటినం సెరామిక్ కోటింగ్. మ్యాక్డ్రైవ్ ఒక పవర్ఫుల్ అలాగే రెవల్యూషనరీ ప్రోడక్ట్. స్పెషల్గా బైక్స్ అలాగే కార్స్కి చేయబడినది. ఇది బైక్స్ అండ్ కార్స్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఒక ఇంజన్ అడిటివ్. ఇది ఇంజన్ ఆయిల్తో పాటు పనిచేస్తుంది, ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. దీని ద్వారా ఇంజన్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్కి ఒక ప్లాటినం సిరామిక్ కోటింగ్ ఇస్తుంది. ప్లాటినం స్టీల్ కంటే 20 times హార్డర్, అలాగే 5 times షైనీగా ఉంటుంది. దీని ద్వారా ఇంజన్ అనేది క్వైట్గా, స్మూత్గా, మోర్ పవర్ అలాగే బెటర్ మైలేజ్తో నడుస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్లో ఎన్నో ప్లాటినం నానో పార్టికల్స్ ఉంటాయి. ఇవి జిర్కోనియం పౌడర్తో, మినరల్ ఆయిల్తో ఎమల్సిఫై అయి ఉంటుంది. ఇది ఇంజన్ యొక్క రీస్టోరేషన్ అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్లోని నానో పార్టికల్స్ ఇంజన్లోని ఫ్రిక్షనల్ సర్ఫేసెస్ అలాగే మూవింగ్ పార్ట్స్ అన్నిటి మీద హార్డ్ అండ్ స్మూత్ కోటింగ్ లేయర్ని ఏర్పరుస్తుంది. జిర్కోనియం కోటింగ్ ఇంజన్ సిలిండర్లో థర్మల్ బ్యారియర్ కోటింగ్ లాగా పనిచేస్తుంది, అలాగే హీట్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ వరల్డ్లోనే ఇదొక యూనిక్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఇది BSIV ఇంజన్ని BSVI ఇంజన్గా కన్వర్ట్ చేయగలదు, అది కూడా 30,000 kilometers వరకు అస్సలు ఓపెన్ చేయకుండా. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్ని డ్రాగ్, ఫ్రిక్షన్ అలాగే నాయిసెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంజన్కి 100% పవర్ అందిస్తుంది. కంప్రెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే ఇంజన్ని రీస్టోర్ అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్ యొక్క ఫ్యూయల్ కన్సెప్షన్ని రెడ్యూస్ చేస్తుంది. అన్ని ఇంజన్స్లో హార్మ్ఫుల్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.
ఇది 15% సేవింగ్ చేస్తూ మైలేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మోర్ పికప్ని అందిస్తుంది. నాయిస్ అలాగే వైబ్రేషన్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫ్రిక్షన్ని రిస్టోర్ చేసి ఇంజన్ లైఫ్ని పెంచుతుంది. గ్యాసెస్ యొక్క ఎమిషన్ని అప్ టు 70% తగ్గిస్తుంది. దీని యొక్క సింగిల్ కోటింగ్ 30,000 కిలోమీటర్స్ వరకు మన్నికగా ఉంటుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫ్యూయల్ని అప్ టు 15% సేవ్ చేస్తుంది, అలాగే బెటర్ మైలేజ్ని అందిస్తుంది. 9th ఫ్యూయల్ ఫిల్లింగ్కి వచ్చేసరికి ఫ్రీగా ఉంటుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఎకో ఫ్రెండ్లీ. ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్ని రెడ్యూస్ చేస్తుంది. నార్మల్గా వితౌట్ మ్యాక్డ్రైవ్ 4600 kgs కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీ ఇయర్ ఎమిట్ అవుతుంది. విత్ మ్యాక్డ్రైవ్ 20% అంటే 3650 kgs కార్బన్ డైఆక్సైడే ఎవ్రీ ఇయర్ ఎమిట్ అవుతుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఉండే సిరామిక్ కోటింగ్ టెక్నాలజీ కంప్రెషన్ అలాగే లాంగివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్లోని జిర్కోనియం ఒక సిరామిక్ మెటీరియల్. ఇది ఇంజన్స్కి ఎంతో అప్రోప్రియేట్ అని ప్రూవ్ చేయబడినది. ఒక్క సింగిల్ ఇంజెక్షన్కి ఇంజన్ని ఒక పవర్ఫుల్, స్మూతర్, క్వైటర్ అలాగే మోర్ ఎకానమికల్గా చేస్తుంది. ఈ పిక్లో మీరు చూడొచ్చు మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ యాడ్ చేయడం ద్వారా ఇంజన్ అనేది ఎంత స్మూత్గా తయారైందో. దీన్ని యాడ్ చేయడం ద్వారా వెహికల్ యొక్క ఇంజన్ అనేది ఆల్మోస్ట్ న్యూగా అవుతుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫ్రీక్వెంట్ సర్వీస్ స్టేషన్ యొక్క విజిట్స్ని తగ్గిస్తుంది, మీ యొక్క టైం అలాగే మనీని సేవ్ చేస్తుంది. వై మ్యాక్డ్రైవ్ ఎనర్జైజర్ ఈవెన్ ఇన్ లాక్డౌన్? ఈ లాక్డౌన్ కారణంగా చాలా కార్స్ అలాగే బైక్స్ అన్నీ పార్క్ చేయబడి ఉంటాయి. ఇందువల్ల ఇంజన్లోని ఆయిల్ అనేది బాటమ్కి సెటిల్ అయి ఉంటుంది. మరి స్టార్ట్ చేయడానికి ఇంజన్ కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటప్పుడు ఈ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ యొక్క ప్లాటినం కోటింగ్ అనేది వేస్తే గనక ఇది ఇంజన్ డ్యామేజ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్కి వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా ఎన్నో సర్టిఫికేషన్స్ లభించాయి. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్కి ఒక ప్లాటినం కోటింగ్ ఇస్తుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ, ఇంజన్ లైఫ్ని పెంచుతుంది, హార్స్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది, బెటర్ మైలేజ్ అందిస్తుంది, అలాగే ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫర్ బైక్స్ ఎంఆర్పి వచ్చేసి 1495 రూపీస్, డిపి 1280 రూపీస్, ఎన్పివి 42.67. ఫర్ కార్స్ ఎంఆర్పి వచ్చేసి 1870 రూపీస్, డిపి 1600, ఎన్పివి 53.33. సో ఎందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరూ రెవల్యూషనరీ ప్రోడక్ట్ అయిన మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ని ఇవాళే పర్చేస్ చేయండి. మీ వెహికల్స్ ఇంజన్కి ఒక బెటర్ హెల్త్ అలాగే ఎన్విరాన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయండి.